కి స్వాగతం. నెల్లూరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ నూతన భవనం నిర్మించినట్లు కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ కొత్తూరులో ₹1,00,00,000 వ్యయంతో ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ నూతన కార్యాలయం పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ సొంత భవనం నిర్మించుకునేందుకు నెల్లూరులోని కొత్తూరులో స్థలం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ₹1,00,00,000 వ్యయంతో ఆ స్థలంలో చుట్టూ ప్రహరీ బోరు నిర్మాణం చేపట్టడము జరిగిందన్నారు. నెల్లూరులో నూతనంగా నియమించబోయే భవనము ఐకానిక్ బిల్డింగ్ ఉంటుందన్నారు. ఇక్కడ కార్యాలయంతో పాటు రెసిడెన్షియల్ భవనాలు కూడా నిర్మించడం జరుగుతుందన్నారు. బిల్డింగ్ ప్రపోజల్ వచ్చిన వెంటనే పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ నెల్లూరు రంగా సురేంద్రనాథ్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ల్యాండ్ ఇచ్చే ముందరే తెలుస్తుంది అది. మాతో కాదంటే ప్రైవేట్ వాళ్ళతో చేయించుకుంటామేమో అని చెప్తున్నాను. నువ్వు వాళ్ళు అప్రూవల్ ఇస్తారు కొద్ది నువ్వు చేయగలిగితే చేయలేదంటే ప్రైవేట్. రావాలి మనం చేసేస్తాం. ఇక్కడ హెచ్ఆర్ 20% సార్. 20,000 when but the 2 bedroom flat. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు నెల్లూరులో ఒక సొంత భవనాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి పర్చేజ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ స్థలం స్వాధీనంలోకి వచ్చిన తర్వాత దాదాపు ₹1,00,00,000 ఖర్చుతోటి దీనికి ప్రహరీ గోడని, అదేవిధంగా ఇక్కడ ఒక బోర్ని వేయటం జరిగింది. దీంట్లో మొక్కలను అవి పెంచుతున్నాం. వీటితో పాటుగా ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళకు ఒక రెసిడెన్షియల్ ఫెసిలిటీ కల్పించడం, అదేవిధంగా ఒక మంచి ఆఫీస్ బిల్డింగ్ కూడా కల్పించే ఉద్దేశంతో దీంట్లో ప్రణాళిక రూపొందించమని మనం సిపిడబ్ల్యూ వాళ్ళని కోరడం జరిగింది. సిపిడబ్ల్యూ వాళ్ళు ఇచ్చే డిజైన్లో ఇంకొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ఇప్పుడు మా అధికారులు అంటున్నారు. అటువంటి మార్పులు కూడా చేసి ఈ నెల్లూరు పట్టణంలో ఒక మంచి ఐకానిక్ బిల్డింగ్గా ఈ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. దానికి సంబంధించి ప్రపోజల్స్ అన్నీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ప్రపోజల్స్ రాగానే అతి త్వరలోనే నిర్మాణం చేపట్టబోతున్నాం.